చేయకుండా భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం 1931లో ఇచ్చినటువంటి కమిషన్ని, అలాగే 30 ఏళ్ళ పొందలు వచ్చినటువంటి అదే జీవోని యాస్టీజ్గా తీసుకొచ్చి 1950 ఆర్డర్ క్లాస్ 3లో చేర్చారు. ఇప్పుడు చెప్పండి, తప్పు ఎక్కడ జరిగింది? మత గ్రంథాల ద్వారా ఇదే రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 17, 25 ఏ మత గ్రంథాల ద్వారా కులాలను గుర్తించాలా? కేవలం ఆర్టికల్ 341 అంతరాను కులాలను గుర్తించడానికి గుర్తించకుండా బ్రిటిష్ ఇచ్చినటువంటి మత గ్రంథాల ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ని రద్దు చేయాల్సిన బాధ్యత భారత రాజ్యాంగం మనకు హక్కు ఉంది. ఆ రాజ్యాంగం దీనికోసం 1950 నుంచి అంటే ఈ రోజుకి పోరాడుతూ 1953లో దళితుల కంటే ముందే సిక్కు మతంలో ఉన్న వాళ్ళు రాజకీయ ప్రవేశం చేశారు. అంటే ముస్లింస్ సిక్కులకి ఎలక్షన్లో పోటీ చేసే హక్కు ఉంది, ఓటేసే హక్కు ఉంది 1937 ముందు. కానీ షెడ్యూల్ కులాలకు మొదటిసారి ఓటు వచ్చింది, నిలబడటానికి పోటీ చేసింది 1937. అది అంబేద్కర్ పోరాటం ద్వారా వచ్చినటువంటి అంశాలని తర్వాత 53లో కాకా కలేకర్ కమిషన్ నియమించి జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు కాకా కలేకర్ కమిషన్ నియమించి సిక్కు మతాన్ని కూడా అందులో ఉన్నటువంటి దళితుల్ని షెడ్యూల్ కులాలు కలపడానికి కమిషన్ నియమిస్తే కమిషన్ ఖచ్చితంగా కాకా కలేకర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే 1950 ఆర్డర్ క్లాస్ 3ని సవరణ చేస్తూ సిక్కు మతంలో ఉన్నటువంటి దళితులను తీసుకొచ్చి హిందూ ధర్మంతో పాటు సిక్కు మతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా షెడ్యూల్ కేటగిరీని గుర్తించాలని చెప్పి ఆ రోజు సవరణ చేసి నియమించారు. 1956లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతంలోకి వెళ్తే బౌద్ధ మతం కోసం 1956 నుంచి మళ్ళీ 1990 వరకు విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా వచ్చేంత వరకు దేశంలో బౌద్ధ